శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడిననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడిననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దానిని నెరవేర్తును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఒక మూల వాక్యం, ఒక మాట ఉంది, పాడైపోయిన అనేటువంటి. ఈ లోకంలో ఒక వస్తువు పాడైపోయింది, పక్కన పడేస్తాం. మనం సిద్ధపరుచుకున్నటువంటి ఆహారం పాడైపోయింది, కింద పడేసేస్తాం. ఏదైనా సరే, బట్టలైనా వస్తువులైనా ఆహారమైనా పాడైపోతే ఇక పనికిరాదని పక్కన. అలాగే మనుషుల్లో కూడా కొంత బలహీనతను బట్టి జ్ఞానం విషయంలో కానీ, బలం విషయంలో కానీ, పని విషయంలో కానీ సరిగా చేయలేనప్పుడు, సరిగా మాట్లాడలేనప్పుడు ఈ సమాజం కానీ, మన ఇంటి వారు కానీ, మన కొలీగ్స్ కానీ నువ్వు వేస్ట్ అని పక్కన, నువ్వు పనికిరావు, నువ్వు పాడైపోయావు, నీ వల్ల కాదు, నువ్వు నిరుపయోగము, నీకు చేతగాదు అని పక్కన పడేసి చేస్తాను. కానీ సమాజం పక్కన పడేసేటువంటి వారిని ప్రభువు పనికొచ్చే పాత్ర. మన ఇంటి వారు, మన అనుకున్నవారు, మన స్నేహితులు, మన బంధువులు వేస్ట్, వీడు పనికిరాడని పక్కన పడేస్తే కృంగిపోవద్దు, అధైర్యపడిపోవద్దు, నిరుత్సాహపడద్దు. ఇంకంతకీ అలా అందరూ అంతాన్ని బట్టి కొందరైతే ఈ జీవితమే వేస్ట్ అనుకుంటారు. లోకమంతా నిన్ను వేస్ట్ అన్నా కానీ నిన్ను మాత్రం ప్రభు నీవు పనికొచ్చేటువంటి అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితం చేస్తాడు. ఈ భాగంలో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, పాడైనటువంటి స్థలములను కట్టేటువంటి వాడిని నేనే అంటున్నాను. ఆ స్థలం అంతా కూడా, ఒక జీవితం పాడైపోయింది అనుకుంటే ఆ జీవితాన్ని తిరిగి చక్కగా కట్టేటువంటి వాడు మన దేవుడు. ఒకటి. రెండో విషయం, పాడైపోయినటువంటి స్థలాల్లో చెట్లు, అక్కడ ఆ స్థలం పాడైపోయింది, అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా పాడైపోయినాయి అని అనుకో. తిరిగి ఆ చెట్లను మరి నాటువాడు, చిగురింపు చేసేటువంటి వాడు దేవుడు. మన జీవితాలు కూడా అంతే. ఎండిపోయింది జీవితం, పాడైపోయింది జీవితం, ఈ కాపు లేనటువంటి జీవితం అని అనుకుంటుంటే ఆ జీవితాన్ని దేవుడు చిగురింపజేస్తాడు. ఆ జీవితాన్ని దేవుడు పెరికి వేయకుండా నాటింపజేస్తాడు. ఆ జీవితాన్ని ఫలింపజేసేటువంటి దేవుడు మన దేవుడై. ఇంకొక మాట అక్కడ జ్ఞాపకం చేసుకున్నమాట, యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్తాను. దేవుడు మాట ఇచ్చాడు. మనుషులో, అధికారులు, నాయకులో కాదు మాట ఇచ్చాడు. వారిచ్చిన మాట తప్పిపోవచ్చు, వారిచ్చిన మాట ఎగరవేయచ్చు, వారిచ్చిన మాట చేయకుండా తప్పించుకోవచ్చు. దేవుడు మాట ఇచ్చాడంటే ఈ సృష్టి అంతా కూడా గతులు తప్పినా కానీ, గమ్యం తొలగిపోయినా, కదిలిపోయినా కానీ ఈ పర్వతాలు, ఈ కొండలు దేవుని మాట స్థిరపరచు. ఈ ఉదయం నీ జీవితాన్ని కట్టేవాడు, నీ జీవితాన్ని చిగురింపు చేసేవాడు, నీ జీవితాన్ని నాటి వృద్ధిపరిచేవాడు, నీకు మాట ఇచ్చినటువంటి యెహోవా స్థిరపరచేవాడు. అటు రీతిగా ఈ మాటలు, ఈ లేఖనం మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చున్నాడు. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన సంఘ సభ్యులు చార్లెస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 103వ సంకీర్తన 4వ వచనం ప్రకారం, సమాధులు నీ ప్రాణముని విమోచించున్నాను, కరుణా కటాక్షలను నీ కిరీటం ఇచ్చినట్లుగా దేవుడు ఇలాంటి బర్త్డేస్ ఇంకా వారికి అనేకం అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఉన్నతంగా దీవించాడు.
దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగలిగిన జీవం గల మా రక్షకుడు, మీకు వందనాలు. ఈ ఉదయం అయినా దివ్యమైన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చేసుకున్నాం. దేవా, మా జీవితాలు కట్టేవారు మీరై ఉన్నారు. ఎండిపోయినటువంటి చెట్టు ఏ రీతిగా ప్రభు ఉండటం, ఆ చెట్టును ఏ రీతిగా చిగురింపు చేస్తున్నారు, మా జీవితాలను కూడా ప్రభు పెరికి వేయకుండా నాటి చిగురింప చేసి వృద్ధిపరిచి ఫలింపజేసేటువంటి వారు మీరై ఉన్నారు. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ ఉదయం నా తండ్రి టీఎల్ సెలదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం అయ్యా, వారి జీవితాలు కూలిపోయినవే, వారి జీవితాలు ఎండిపోయినవే, వారి కుటుంబ వ్యవస్థ చెదిరిపోయిందేమో ప్రభు. అయ్యా, వారి జీవితంలో మీ కార్యాలు, మీ మాటలు, మీ వాగ్దానాలు వారి జీవితాలు, వారి కుటుంబంలో మీరు స్థిరపరిచి నెరవేర్చబోతున్నందుకు వందనాలు తెలుసుకుంటుంది. దేవా, ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతలు మీరు తోడేయండి, నడిపించండి. దేవా, ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి చార్లెస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ లేఖన సత్యాలు వారి జీవితంలో స్థిరపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ అనుగ్రహించి, వారికి అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని, బిడ్డలు మీరు దీవించిన ప్రభావ, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడేయండి. వారి బిడ్డలకి, వారి కుటుంబానికి ఉన్నతమైనటువంటి కృప, ఆశీర్వాదం మీరు అనుగ్రహించి బలపరచండి. యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.